నిన్న కృష్ణా జిల్లా కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్ సెల్కి బందరు మాజీ ఎమ్మెల్యే అతను వెళ్ళి ఆయన కలెక్టర్ గారికి ఇక్కడ ఏదో దొంగతనాలు జరిగిపోతున్నాయని, తప్పులు జరుగుతున్నాయని చెప్పని అర్జీలు ఇచ్చామని చెప్పి కలెక్టర్ గారి ఆఫీస్ బయటకు వచ్చి కేవలం దిగజారి నీచాతి నీచంగా ఏదో రకంగా పేరుని నాని మీద బురదేసి తద్వారా ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలనేటువంటి చేతగానితనంతో తప్పుడు మాటలు మాట్లాడించడం, చంద్రబాబు చేతికి చీటీ రాసి ఇవ్వటం. అంటే ఇక రాజకీయాల్లో కొల్లు రవీంద్ర కన్నా వాళ్ళ మాంగారితో కూడా వ్యతిరేకంగా రాజకీయాలు చేశాం, కానీ ఇంత దిగజారిపోయినటువంటి వ్యక్తిని రాజకీయాలు ఎవరిని చూడాల. బత్సులర్జునుడికి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపాం, కొనకళ్ళ నారాయణ గారికి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపాం, అంబడి బ్రాహ్మణయ్య గారికి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపాం ప్రత్యర్థులుగా. చాలామంది తెలుగుదేశం నాయకులతో ప్రత్యర్థులుగా రాజకీయాలు నడిపాం, కానీ ఇంత నీచంగా ప్రవర్తించేవాడితో, ఇంత అసహ్యంగా దిగజారి ప్రవర్తించేవాడితో ఇంతవరకు మేము రాజకీయాలు నడపల. అసత్యాలు, అబద్ధాలు. గుమ్మటాల చెరువులో ఇల్లు వేయించింది ఎవడు? గుమ్మటాల చెరువు మొత్తం చెరువుగా ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని డబ్బులు తీసుకుని ఇళ్ళు అమ్మిన వాళ్ళు ఎవరు? 10,000 రూపాయల దగ్గర నుంచి 30,000-40,000 రూపాయల వరకు అమాయకులైనటువంటి పేదల దగ్గర డబ్బులు తీసుకుని ఇళ్ళు వేయించడమే కాకుండా సంపత్ అనే మున్సిపల్ కమిషనర్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అవి పడైటాకి వెళ్తే మంత్రి హోదాలో గుమ్మటాల చెరువులోకి వెళ్ళి ఆ కమిషనర్ని అసభ్య పదజాలం, బూతులు బెదిరించి ఆ కమిషనర్ని అక్కడి నుంచి అవమానపరిచి పంపించింది మంత్రిగా ఉన్నటువంటి ఈ కొల్లు రవీంద్ర. ఈ మీడియా, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా సాక్ష్యమే, ఇక్కడ ఉన్నటువంటి సిటీ కేబుల్ విలేకరు సాక్ష్యమే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీవీ విలేకరు సాక్ష్యమే. ఇక్కడ ఉన్న ఎన్ని కుయుక్తులు పనినా కుమ్మరగూడు గోళ్ళ దగ్గరికి వెళ్ళామో, నా గవర్నమెంట్ నేను ఎమ్మెల్యేకి గెలిచాక 3 సెంట్ల స్థలం ఇస్తాను వాళ్ళకి చెప్తాం. కలెక్టర్ దగ్గరికి వెళ్ళామో అవన్నీ పడగొట్టమని చెప్తావు. గుమ్మటాల చెరువులో నువ్వే అమ్ముకుని, నువ్వు నీ తాబేదారులు అమ్ముకుని నువ్వు ఉండగా ఇల్లేయించి ఇవాళ నా పేరు మీద అర్జీలు ఇస్తావు. పేరుని నాని అనేవాడు ఎక్కడా కూడా తప్పుడు పని చేయలేదు, చేయడు, ఆక్రమణ చేయడు, చేయించడు. మళ్ళీ చెప్తున్నాం, నువ్వు చేసినటువంటి పాపాలు ఇట్లాగే మీ మాంగారు ఇట్లాగే ఇన్ని నేను చూసుకుంటానని చెప్పని కరెంటు సబ్స్టేషన్ వెనకాల రాజుపేట కరెంటు సబ్స్టేషన్ వెనకాల పేదోళ్ళతో పాకలేయిస్తే, ఆయన పేరు ఫౌండరీ కాదు కృష్ణ గారు, నరకుండ నరసింహారావు కలిసి రిక్షా తోలుకునే వాళ్ళతో, పేదవాళ్ళందరితో సబ్స్టేషన్ వెనకాల పాకలేయించి మీరే మళ్ళీ బత్సులర్జునుడు గారు అయిన పీకించబోతే 600 మంది పోలీసులు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఆ పాకలు పీకి వస్తే మీరేయించిన పాపాలకి మీ మాట నమ్మి, మీ మాంగారు మాట నమ్మి పేదోళ్ళు పాకలేస్తే ఆ రోజు పీకుతాకి మీరు వెళ్తే నేను పోరాటం చేశాను. ఆ కాలనీ నిలబెట్టుకోండి. నేను ఎక్కడైనా పేదవాడికి అండగా ఉండేవాడు పేరు నాని. తప్పుడు పనులు నువ్వు చేస్తావు, ఇవాళ ఆ నిందలన్నీ నా మీద వేద్దాం అనుకుంటున్నావు. కాబట్టి దేనికైనా సిద్ధమే. కుమ్మరగూడానికి ఎర్ర పుస్తకాల్లో రాసుకున్నా, నువ్వేం చేసినా కుమ్మరగూడెం వాళ్ళకి అవసరమైతే నేను లంక సూరిబాబు మా ప్రాణాలను కూడా అడ్డంగా పెడతాం, కుమ్మరగూడెం వాళ్ళకి అండగా నిలబడతాం.